ఎందుకు ఇవ్వట్లేదు సూపర్ 6? ఎప్పటి నుంచి ఇస్తారు ఆడబిడ్డనిది? ఎప్పటి నుంచి ఇస్తారు అమ్మకి ఒడి, తల్లికి వందనం? ఎప్పటి నుంచి ఇస్తారు మహిళలకు ఉచిత బస్సు? ఆ బస్సు ఎక్కడి నుంచి ఇస్తారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? ఏదో ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినట్టుగా ఆగస్టు 15 డేట్ అనౌన్స్ చేశారు. ఏదో మహిళలకు ఉచిత బస్సు ఇస్తే ఆ దినం నాడు ఓకే చేస్తారో చేయరు చూద్దాం, చేయమని కోరుతున్నాం. చేయాలనే మా తాలూకు డిమాండ్. దాని విధి విధానం ఏంటి? మా విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు ఇస్తారా? విజయనగరం నుంచి తిరుపతి వరకు ఇస్తారా? లేదా విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు ఇస్తారా? ఎక్కడి వరకు ఇస్తారు? విధి విధానాలు చెప్పాలని కోరుతుంది, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అడుగుతున్నామంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది మా బాధ్యత. ఎన్నికలప్పుడు వచ్చి రాజకీయ పార్టీలు వారి వారి విధానాలని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటిస్తాయి. వాటి మీద ప్రయత్నమై వాటి మీద ప్రజలు ఆలోచన చేసి ఆ ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చి ఎన్నుకోవడం అనేది సాంప్రదాయం, ప్రజాస్వామ్యంలో ఒక నానుడి. అవి నెరవేర్చవలసిన బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు ఉన్నాయి. ఆ రకంగానే ఈరోజు సంవత్సర కాలం అయింది. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ఈ నేపథ్యం. పైపెచ్చు 2 లక్షల 10 లక్షల అంటున్నారు. వాస్తవాలు వచ్చి అసెంబ్లీలో పెట్టారు. 4 నుంచి 5 లక్షలు, 5 లక్షల కోట్లు, 4,80,000 కోట్లు, 70,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్. మళ్ళీ 14 లక్షలు 10 లక్షలు అంటారు. అంతకుముందు అంటారు విశ్వం ఎంత ఉందో నాకు తెలుసు, నా చేతిలో మంత్రధనం ఉందని చెప్పారు. ఇప్పుడు వచ్చి నా చేతిలో మంత్రధనం ఉందా అని అడుగుతున్నారు. సంపద సృష్టించడం మాకు తెలుసు అన్నారు. ఇవాళ చెత్త పెరిగిపోతుంది వీధుల్లో, ఊరుల్లో. ఇతను నాదుడు లేడు. ఈ రకమైన అస్తవ్యస్తమైన పరిపాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది. అందుకు అడుగుతున్నాం. సంవత్సర కాలం అవుతుంది. మీరు ఎప్పటి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారు? వాటి విధి విధానాలు తెప్పాలి. ఒక క్యాలెండర్ అనౌన్స్ చేయాలి. ఇప్పటికే ప్రజలు వచ్చి సుమారు గత సంవత్సరం గత పాలనలో ఇవ్వాల్సిన ఎన్నికల ముందు ఇస్తామనుకునేవి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా వాటిని ఇవ్వనీయకుండా ఆపి ప్రజలకు అందనీయకుండా చేశారు. సరే పోనీ ఈ ప్రభుత్వం వచ్చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేయలేదు. సంవత్సరం అయిపోయింది. 2వ సంవత్సరంలో అడుగేటేస్తున్నాం. ఆ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇస్తారా ఇవ్వరా? ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు? ఇస్తే ఆ విధానం ఏంటి? ఇప్పటికైనా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఓకే. సార్, అయితే ఈరోజు మద్యం సంబంధించి మాట్లాడుతూ నేను కొన్ని విషయాలు సిటీకి చెప్పాను, అవసరమైతే మరికొన్ని విషయాలు కూడా చెప్తాను అని చెప్పి ఈసారి ఈరోజు చెప్పడం జరిగింది సార్. ఎప్పుడు? ఈరోజు ఆయన నాకు తెలిసి అది ఆ ట్వీట్ కరెక్ట్ కాదు. ఆయన చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కానీ తప్ప ఆయన మళ్ళీ ఇంకో ట్వీట్లో ఇచ్చాడు, ఇది నువ్వు ఇచ్చింది కాదు, ఇది అబద్ధం అని చెప్పి ఆయన ఇంకో ట్వీట్లో కూడా నేను చదివినది నాకు గుర్తు ఇవ్వాలి. ఆయన ఇది ఇచ్చింది అదే వాస్తవం కాదా అబద్ధం అని చెప్పి వాళ్ళు ఇస్తే ఇచ్చుకోవచ్చు కానీ ఆయన చెప్పింది మాత్రం కాదు. అదే అదే అవన్నీ కూడా ఆయన అన్న మాటలవి. నేను అనలేదని నేను అన్నాను కానీ ఆయన ఇచ్చిన ట్వీట్లో ఇదన్నీ బోగస్ అని ఇచ్చాడు. అది నిజమా ఇది నిజమా నాకు తెలియదు. ఏది నిజమా అనేది మీరు ఒకసారి బేరీజ్ చేసుకుని దాన్ని మాట్లాడాలి. నేను అంతకంటే ఎక్కువ దాని గురించి వెళ్ళను. ఏది వాస్తవం అనేది మీరు తెలుసుకోండి. నేను చూస్తే నిజం అనుకుంటున్నాను. మీరు చూస్తే మీరు నిజం అనుకుంటే ఒకసారి దాన్ని వెరిఫై చేసుకోండి. ఇంకా ఉన్నాయా? ఇంతేనా?
విజయనగరం జిల్లాలో మీరు ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి ఒగ్గిలింకులకు సంబంధించి సంచలనంగా మరి దీనిపైన ఏది ఒగ్గిలింకులకు సంబంధించి తీసుకున్నారు మన అది జిల్లావాసులు కూడా చాలా ఆందోళనకు గురై అది చూశాను, నేను టీవీలోను పేపర్లోను చూశాను. చూసిన వెంటనే పోలీసు వారితో కూడా మాట్లాడాను, విషయం తెలుసుకున్నాను. మాట్లాడమంటే ఏంటి విజయనగరంలో ఎప్పుడు లేదు కదా, పుట్టిన దగ్గర నుంచి కూడా మనకి ఇలాంటి సంస్కృతి మన స్వాతంత్ర ప్రాంతంలో లెక్కలు లేదు కదా, ఏంటని తెలుసుకున్నాం. చాలా భయాందోళన వచ్చింది. ఏదైనప్పటికీ కూడా ఏదైతే నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతుందో వాళ్ళని ఆ లింకులన్నింటినీ కూడా చేసి వాళ్ళు చేస్తున్న దానికి అప్రిషియేట్ చేస్తూ ఇలాంటివి మళ్ళీ కూడా జరగకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో మనం ఇక్కడ మేము పుట్టిన దగ్గర నుంచి కూడా మేము తాతల దగ్గర నుంచి కూడా అందరూ కలిసిమెలిసి ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ఇలాంటి ఆలోచన కానీ థాట్ కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే పీర్ల పండుగ వస్తే అందరం కలిసి చేసుకుంటాం. వినాయక చవితి ఊరేగింపు అమ్మవారి పండుగ వచ్చి వినాయక చవితి అయినా అందరూ కలిసి చేసుకుంటాం. కానీ ఇది ఎందుకు వచ్చిందో ఇది మరి ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి అనవసరంగా చెడ్డపేరు, ఊరికి చెడ్డపేరు, ఆ సంస్కృతి చెడ్డపేరు అందుకే రాకూడదని కోరుకుంటున్నాను. ఓకేనా? ఊర్లో అంత బాగుందా? కానీ ఎన్ఆర్జీస్ మాత్రం చాలా అన్ఫార్చునేట్ అది. సరే మీ పేపర్లో వచ్చి మీ ఏనాడు ఏది జ్యోతి ఏది టీవీ ఏదో పేపర్ అంటూ ఉండగాని ప్రజలు అన్యాయం చేయకు. వాస్తవానికి వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి చూసి ఏం జరుగుతుందో చెప్పండి. సరే చెప్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళ తరఫున మనం అడుగుతున్నా. అంటే పెన్షన్లు అంటే పెన్షన్ ఉన్నవి ఇచ్చారు, కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. అది ప్రభుత్వ విధానం. వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తారు. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే సంవత్సరాన్ని 2 సార్లు ఇచ్చేవాళ్ళం. జనవరి జూలై ఇచ్చేవాళ్ళం. ఈ 6 నెలల కాలంలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు వచ్చేవారు, అది ఏ పెన్షన్ అయినా, వృద్ధాప్య పెన్షన్ అయినా, వికలాంగ పెన్షన్ అయినా, లేదు వితంతు పెన్షన్ అయినా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా మరి ఆ సిస్టాన్ని తీస్తారు. ఇప్పుడు వచ్చి కొత్త పెన్షన్ అనేది రాలేదు. మరి ఇప్పుడు నుంచి ఇస్తారో చూద్దాం. అందుకే చెప్పాను, ఇప్పుడు ప్రజలు ఎంత కష్టపడతారో, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. సంక్షేమ అసలు ఈ ప్రభుత్వమే తీసింది. ఎంతసేపు ఈ ఐటీ అని ఊరికే మప్పెడుతుంది, కానీ అసలు అది కూడా లేదు. చూస్తే వైద్యాల ప్రాంతంలో వచ్చి కొన్ని కంపెనీలకి అయితే రూపాయికి ఎకరానికి ఇచ్చి ఏ రకంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. మల్లూరులో ఇది లుల్లులో మాల్కి అయితే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంటే 15,000 కోట్లు, ప్రభుత్వ భూమి ఖరీదు వచ్చి 2,000 కోట్లు. ఈ రకంగా ఏ రకంగా వైజాగ్లో డబ్బులు జరుగుతుందో చూస్తున్నాం. ఇది మంచిది కాదని చెప్పి నేను చెప్తున్నాను.